హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు, పెన్షన్ల బిల్లులలో భారీ కదలిక. ఇప్పుడే బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్‌మెంట్ అవుతున్నాయి. మరి కాసేపట్లో వీరి అకౌంట్‌లో పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏవైతే బిల్లులు ఉన్నాయో నిన్న సాయంత్రం నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. ఈ బిల్లులన్నీ కూడా మరి ఈరోజు ఉదయం చెక్ చేశా. ఆఫ్టర్‌నూన్ చెక్ చేసినా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉండేది. సాయంత్రం 5 గంటల సమయానికి 5 గంటల తర్వాత ఈ బిల్లులు ఆహ్, భారీ కదలికైతే వచ్చి ఈ బిల్లులలో ఒక్కసారిగా బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. మనందరికీ తెలిసిందే. గత వీడియోలో తెలుసుకుందాము. అలాగే మార్నింగ్ నుంచి కూడా ఉద్యోగ పెన్షనర్సు జీతాలు, పెన్షన్లు ఈరోజు జమ అవుతాయని వెయిట్ చేసి తీవ్ర నిరాశ చెందారు. మొత్తానికైతే బిల్లులలో భారీ కదలికైతే వచ్చింది. బిల్లులన్నీ కూడా ప్రెజెంటు ఈక్వల్ స్టేజ్. చూసుకోవచ్చు ఇక్కడ బిల్ నంబర్ 2025 11322529 అనే బిల్ స్టేటస్ వచ్చేసి కుబేర్ స్టేజ్‌లో అయితే ఉంది. సమయం 7:37 సాయంత్రం అండి. అలాగే మరొక బిల్ నంబర్ 11666862 వచ్చేసి కుబేర్ స్టేజ్‌లో అయితే ఉంది. టైమింగ్ అయితే చూడొచ్చు. అలాగే 114626 అనే బిల్లు కూడా కుబేర్ స్టేజ్‌లోనే ఉంది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ బిల్ నంబర్ ఉన్నా సరే అది కూడా కుబేర్‌లో ఉన్నట్టే అన్నమాట. మరొక బిల్లు 114389 బిల్ కూడా కుబేర్ స్టేజ్‌లోనే అయితే ఉన్నదన్నమాట. మరొక బిల్లు 11666862 అనే బిల్ కూడా కుబేర్ స్టేజ్‌లోనే ఉంది. అంటే దీన్ని బట్టి చాలా వరకు బిల్లులన్నీ కూడా కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళాయని అయితే అర్థమవుతుంది. ఇకపోతే అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రము పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఇవి పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 30064 అండి. యాక్చువల్‌గా బ్యాచ్ నంబర్ అనేది ఇనిషియల్‌గా 0తో ఉంటుంది. కానీ ఇక్కడ ఫుల్ బ్యాచ్ నంబర్ అయితే రావటం జరిగింది కాబట్టి ఈ బిల్లు ఖచ్చితంగా మరొక 1 లేదా 2 గంటలలో జమ అవుతుందన్నమాట. అక్కడక్కడ చాలామందికి బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అయ్యాయి. ఒకసారి మీరు ఇప్పుడు ఈ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోగలరండి. జూలై నెల సాలరీ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించబడ్డాయి. మరికొద్ది గంటల్లోనే క్రెడిట్ అవుతాయని సమాచారం అందింది. యాక్చువల్‌గా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా ఏ నెల చివరి తేదీన ఆ బిల్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వము తరువాతి నెల 1 తేదీన చెల్లిస్తుంది. అంటే ఒకరోజు తేడాతో చెల్లిస్తుంది. యాక్చువల్‌గా ఆర్టికల్ అకార్డింగ్ టు ద రూల్ ప్రకారంగా ఆర్టికల్ నంబర్ 79 ప్రకారంగా ఆ నెల బిల్లు జీతానంతా కూడా ఆ నెల చివరి పని దినాన్నే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 31 ఆదివారం పడినట్లయితే ముందు రోజు 30 అయినా చెల్లించాల్సి ఉంది అని చెప్పేసి రూల్ అయితే ఉంది. కానీ మనకు ఈ విధంగా 1 తేదీ నుంచి చెల్లిస్తున్నారు. మొత్తానికి ఈ జూలై నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు రాత్రి భారీ స్థాయిలోనే జమ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే రేపటి రోజున మరియు ఆహ్, మనకు సండే పెద్దగా జమ కాకపోవచ్చు కానీ ఆహ్, మండే 4థ్ మళ్ళీ తిరిగి మనకు భారీ స్థాయిలో జమ అయ్యే మిగిలిన వారందరికీ కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏవైతే బిల్లులు ఎవరైనా చెక్ చేసుకున్నట్లయితే స్టిల్ ఇంకా ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌లోనే ఉన్న బిల్లులన్నీ కూడా మరి కాసేపట్లో బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవుతుంది. ఒకవేళ ఇంకా బిల్ ఏమైనా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నట్లయితే అటువంటి బిల్లులు ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికల్లా కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయి.
సో, ఈ కుబేర్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు కూడా బ్యాచ్ నంబర్స్ ఇవాళ అలర్ట్ కాకపోయినా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే అలర్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఆహ్, ఆర్‌బీఐకి ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వము నిధులనైతే సమకూర్చిందనమాట. సో, జీతాలు, పెన్షన్‌లు చెల్లించడానికి అవసరమయ్యే ఈ యొక్క బిల్లులు 6,000,00,00,000 రూపాయలను అయితే అందజేయడం జరిగింది. అలాగే మరొక వార్త అయితే అందింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చిన నోటీస్ అండి. ఇక్కడ చూడొచ్చు ఈరోజు డేటు ఆగస్టు 1 ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ 27,100 క్రోర్స్ ఫేస్ వాల్యూ. సో, అంటే ఇందులో ఏపీ వాటాగా సో, మన రాష్ట్ర ప్రభుత్వం వాటాగా సో, ఆంధ్రప్రదేశ్‌కి 1,500,00,00,000 తర్వాత 1,500,00,00,000 తర్వాత 2,000,00,00,000 మొత్తం కలిపి 5,000,00,00,000 రూపాయలు. 5,000 సీఆర్ 5,000,00,00,000కి ఇంటెండ్ అయితే పెట్టిందనమాట. ఈ మొదటి 1,500,00,00,000ను 6 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, మరొక 1,500,00,00,000ను 8 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, మరొక 2,000,00,00,000ను 9 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా అయితే ఈల్డ్ బేస్ ఆక్షన్‌లో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, ఇంటెంట్ పెట్టడం జరిగిందనమాట. The auction will be conducted on the Reserve Bank of India core banking solution eKuber system on August 5th, 2025 ట్యూస్‌డే అంటే వచ్చే మంగళవారం రోజున మనకు జీతాలు, పెన్షన్‌లయితే 4 తేదీనే జమ అవుతాయనైతే అనుకున్నాం కదా! సో, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే ఈ అమౌంట్‌తో మనకు ఆగస్టు 5వ తేదీ ఈ యొక్క మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉన్నాయి. అలాగే ఎవరైతే రెగ్యులర్ బిల్లులతో వారి యొక్క పేమెంట్ బిల్లులు అప్‌లోడ్ చేయలేకపోయారో, సో, అవన్నీ కూడా సప్లిమెంటరీ బిల్స్ 5వ తేదీ తర్వాత నుంచయితే పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5వ తేదీ నుంచి మనకు ఈ అమౌంట్‌తోనే ఆ సప్లిమెంటరీ బిల్స్‌ని కూడా క్లియర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉద్యోగ పెన్షన్స్‌కు 1వ తేదీన జమ కావేమో అనైతే చాలామంది అనుకున్నప్పటికీ కూడా సో, ఈరోజు ఈవినింగ్ లేదా నైట్ లోపల కొంతమందికన్నా జమ అవుతున్నాయనైతే సంతోషం ఉంది. సో, ఆగస్టు 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 5,000,00,00,000 రూపాయలుగా ఇంటెంట్ పెట్టిన ఏపీ ప్రభుత్వము. సో, ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాల, పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారము. ఎప్పటిలాగే ఈ జూలై నెలకు సంబంధించి కూడా జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.